నేతలు సమయానుకూలంగా మాట్లాడుకోవటం, నాలుక మడత పెట్టుకోవటం మామూలు విషయమే. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, విపక్షంలోకి వచ్చినప్పుడు అందుకు పూర్తి విరుద్ధమైన మాట మాట్లాడుకోవటం సర్వసాధారణమైపోయింది. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను వేలం వేయటం విషయంలోనూ అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష బీఆర్ఎస్ చేస్తున్న యాగిని చూస్తే అప్పుడో స్టేట్మెంట్, ఇప్పుడో స్టేట్మెంట్ అన్నట్లుగా తయారైంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ వేలం, విక్రయాన్ని కాంగ్రెస్ సహా పలు పార్టీలు విమర్శించాయి. ప్రభుత్వం భూములను అస్మదీయులకు అప్పనంగా దోచిపెడుతున్నారని ఆరోపించారు. కట్ చేసి చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ అదే గేమ్తో కాంగ్రెస్ ను కొట్టాలని చూస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకొని ఉన్న 400 ఎకరాల గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు దాదాపుగా స్టే ఇచ్చింది. విచారణ పూర్తయ్యే వరకు అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టకూడదని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.